పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతి టీవీఆర్కే మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి శ్రీరామనవమి విశిష్టత గురించి, అసలు శ్రీరామనవమి ఆ రోజునే ఎందుకు జరుపుకోవాలి, మామూలుగా మనకు వివాహాలు నవమి రోజున చాలా తక్కువగా చూస్తుంటాము, ఎక్కువగా వివాహాలకి మనం ఆ రోజుని ఎంచుకోము, కానీ ఎందుకు రాముల వారి కళ్యాణం ఆ రోజునే జరిగింది, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం తల్లి. శ్రీరామనవమి మనకు కొద్ది రోజుల్లో రాబోతోంది. రాముడిని మనం ఆదర్శంగా, రాముడు సీతల్ని మనము అందరము కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి అంటారు. ధర్మము అనగానే రామో విగ్రహం ధర్మ పోలుస్తుంటారు. అయితే ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ప్రత్యేకించి శ్రీరామనవమి రోజున పట్టాభిషేకం, కళ్యాణము, రకరకాల మహోత్సవాలు ఆ రోజున చేస్తూ ఉంటారు. ఆ రోజునే జరిపించడానికి కారణం ఏమైనా ఉందా? అసలు రామనామంలోనే ఎంత ఎంత వైభవం ఉంటుందో అన్నమాట. అసలు ఎంత పుణ్యం అంటే మనకి ఒక్కసారి రామ అని పిలిస్తేట ఎన్నో జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ నశిస్తాయి మనకి. ఒక్కసారి రామనామం జపించటంతోనే ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయని చెప్తుంటారు. అండ్ అంతకంట మధురమైన నామం ఇంకోటి లేదు, రామనామం కంటే మధురమైనది లేదు అంటాడు కదా కీర్తనలో ఉంటుంది కదా. అంటే పాలు మిగిరేలా కన్నా పంచదార చిలకల కన్నా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచి. సో ఎంత రుచికరమైన రామనామం అంటే మనకి ఆ రామనామంలో ఉన్న రుచి సామాన్యమైనది కాదనమాట. అసలు ఎంతో కాలం నుంచి మన వారందరికీ, మన భారతీయులందరికీ, అంతేకాకుండా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు వారందరికీ కూడా రాముడు ఎంతో ఆరాధ్య దైవం. అండ్ మా రాముడు అని చెప్పుకుంటాం. అసలు రామాలయం లేని ఒక కాలం దాకా ఊరు కానీ, అంతేకాదు అది చెప్తాం కదా అందరం, రామాలయం లేని ఊరు ఉండదు. అలాగే ఏదో విధంగా రాముడి పేరు లేని కుటుంబాలు కూడా ఉండవు. అవునా? మొన్నమొన్నటి దాకా, ఇప్పుడంటే మోడర్న్ టైమ్స్ వచ్చి రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు, కానీ మొన్నమొన్నటి దాకా రామారావు, రామచంద్రరావు, రామిరెడ్డి, రామకిషన్, రామకృష్ణారావు, ఇంతే కదా. అంతే రాముల వారికి సంబంధించిన భారం ఉన్న కుటుంబంలో మీ అన్నో, బాబాయో, అన్నో, తమ్ముడో ఎవరో ఒకరికి ఈ పేర్లలో రాముడి పేరు ఏదో ఒకటి. ఇప్పుడు రఘురామని, రఘురామారావు, రఘోత్తమ, ఇట్లా ఏదో విధంగా రాముల వారికి సంబంధించింది. రాముడు అనేవాడు అందరి మనవాడు అనమాట. రాముడు అంటే మనవాడు అంతే. ఎందుకంటే మనం చూస్తుంటాం ఎంత ప్రాణంగా మనకి. అసలు ఎందుకు ఎవరినైనా జంట ముచ్చటగా ఉంటే సీతారాములాగా ఎంత ముచ్చటగా ఉన్నారంటాం వాళ్ళని మనం కదా. అలాగే ఎవరైనా చక్కగా ఉంటే సీతలాగా చక్కగా ఉంది పిల్ల అంటాం. సీతారాములు అనేవారు మనతో అంత మమేకం అయిపోయాం మనం అందరం. మన జీవితాల్లో అంతగా రాముడు, మన రాముడు అన్నట్టు అయిపోయేవాడు. నేను ఈ పుస్తకాలు చాలా రాశాను కదా, వెంకటేశ్వర కల్పము, అమ్మవారి మీద, శివుడి మీద ఇలా రాసినప్పుడు మొట్టమొదట్లో రాసింది నేను వెంకటేశ్వర కల్పం. రాసిన తర్వాత అది చాలా ప్రాచుర్యంలోకి వెళుతున్నప్పుడు అప్పుడప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేసి, అంటే ఒక్కొక్కరి నమ్మకాలు ఒక్కొక్కటి కదా. ఒకరికేమో శివుడు అంటే పంచ ప్రాణాలు, ఒకరికి హనుమంతుడు అంటే ప్రాణం, ఒకరికి అమ్మవారు అంటే ప్రాణం, ఒకరికి నరసింహస్వామి అంటే ప్రాణం, ఒకరికి సుబ్రహ్మణ్య స్వామి అంటే ప్రాణం, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో ఈ వెంకటేశ్వర వ్రతకల్పం ప్రాచుర్యంలో బాగా వెళ్ళిపోతుంటే ఊళ్ళ నుంచి నాకు అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేసి అంటుండేవారు, స్వామి వెంకటేశ్వర వ్రతకల్పం రాశారు, చాలా బాగుంది, కొంచెం నాకు చాలా శివుడు అంటే చాలా ఇష్టం, మీరు శివుడి మీద ఎప్పుడు రాస్తారు అని అనేవారు. అలాగే కొంతమంది ఎవరన్నా ఫోన్ చేసి సుబ్రహ్మణ్య స్వామి మీద ఎప్పుడు రాస్తారు, నాకు చాలా ఇష్టం అండి, నేను ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళన్నీ వెళ్తుంటానంటారు. ఇంకొక ఆయన నాకు ఫోన్ చేసి నాకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం, హనుమంతుడి మీద ఎప్పుడు రాస్తారని ఇంకోళ్ళారు. ఇంకొక ఆవిడేమో నాకు అమ్మవారు చాలా ప్రాణం, మాకు నేను ఎప్పుడూ లలిత సహస్రనామాలు చదువుతున్న, అసలు అమ్మ అంటే నాకు ఇంకా పంచ ప్రాణాలు, అమ్మవారి మీద ఎప్పుడన్నా రాయండి ఒకటి వతం అని ఉంటేవాళ్ళు. ఇలా అడుగుతుండేవాళ్ళ. విచిత్రంగా ఇలాగే ఉంటుండగా వరంగల్ నుంచి ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేసి,
మీ పుస్తకాలన్నీ చాలా బాగున్నాయండి, మా రాముడి మీద ఎప్పుడు రాస్తారు మీరు అన్నాడు. రాముడు వారి దగ్గర ఆ? వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ నాకు సుబ్రహ్మణ్య స్వామి ఇష్టం, సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు రాస్తారు, శివుడు అంటే ఇష్టం, శివుడు ఇలా అన్నారే కానీ రాములు వారి మీద అడిగిన వాళ్ళందరూ నన్ను ఏమన్నా తెలుసా, ఏమంటే మీ పుస్తకాలు చాలా బాగున్నాయి, మా రాముల మీద పెట్టి రాస్తారు మీరు, రాముడు మా రాముడు అయ్యారు. ఇప్పటికీ నేను మర్చిపోలేనే అండి. ఒక ఆలయంలో అర్చకులు అనమాట, మా రాముల వారి మీద ఎప్పుడు రాస్తారండి అనేవాడు ఆయన. అలాగా అంత ఓన్ చేసుకుంటాం మనం రాముడు. అసలు ఎందుకు ఏదైనా కష్టం కడితే అయ్యో రామా అనే వస్తుంది నోట్లోంచి గబుక్కుని, అంతే కదా. పెద్దవాళ్ళు కూడా పడుకునేటప్పుడు లేచేటప్పుడు ప్రతి పని వెనకాల రామ రామ అని అంటారు, రామ రామ అనుకుంటాం. అలాగే పాతకాలంలో, అంటే పాతకాలం అనేది ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ టైమ్స్ అయిపోయి అన్నీ అలా అనుకోవాల్సి వస్తుంది. మనం మొన్నటి దాకా ఎవరైనా ఏదైనా కొత్తది ప్రారంభించినా శుభలేఖలు అట్లా ముందర శ్రీరామ అని రాసేవాళ్ళు. శ్రీరామ అని రాసి కానీ మొదలుపెట్టేవాళ్ళు కాదు. ఏంటి, ఉద్యోగాలే కాదు, ఈ బిజినెస్లు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ పైన శ్రీరామ. అసలు అంతే. ఇంకా ఆశ్చర్యం ఏంటి తెలుసా, పాతకాలంలో ఉత్తరాలు రాసే వాళ్ళందరూ కూడా పైన శ్రీరామ అని రాసేవాళ్ళు. పోస్ట్ కార్డ్స్లో పైన శ్రీరామ అని రాసేవాళ్ళు. ఇంకా విచిత్రంగా ఆ రోజుల్లో కొంతమంది అంటే రాములు వారు రాస్తున్నట్టు భావన అనమాట, శ్రీరామ వ్రాలు అని కూడా ఉండేది. చూస్తున్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ మన వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు జనరేషన్ వాళ్ళు పైన శ్రీరామ వ్రాలు అని రాసేవాళ్ళు. శ్రీరామ్ అనేది చాలా మందికి ఇప్పటికీ కూడా అలవాటు. నేను చూస్తుంటాను, ఏదైనా శుభలేఖలు, ఏదైనా పత్రికలు, ఏదైనా కొత్త కొత్త మొదలు పెడుతున్నా మొట్టమొదటిగా శ్రీరామ అని రాస్తారు. ఎందుకంటే రామనామం తలుచుకుంటే అంతా జయప్రదంగా సాగుతుంది అని మనకి నమ్మకం అన్నమాట. రాముని తలుచుకుంటే చాలు జయప్రదంగా సాగుతుంది మనకని. సో అంతటి మహోన్నతమైనటువంటిది. అందుట్లో రాముడు ఏంటి తల్లి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి మానవ రూపంలో మనందరి మధ్య తిరిగి అతి సామాన్యమైన మానవులాగా అన్ని కష్టాలు పడి జీవన విధానం సాగించిన వాడు శ్రీరాముడు. మనందరి మధ్య మనతో పాటే ఉండి మనలాగా కష్టాలు పడే రామచంద్రుడు. అయినా ఎంతో ధర్మమూర్తిలాగా ఉండి, అందుకని మనం అంటే రామ విగ్రహం ధర్మ. రాములు వారంటే అలా ధర్మస్వరూపం. ధర్మస్వరూపం అంటే భగవత్ స్వరూపం అన్నమాట. సో అంతటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తిగా ఈ భూమి మీద వెలిసింది. ఒకానొక సంవత్సరంలో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ లగ్నంలో జన్మించారు స్వామి. సో భగవంతుడు అవతరించటం కదా, అది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మనకి అవతరించటం అంటే ప్రపంచం మొత్తానికి ఎంతో శుభం. అంటే ఎంతో కళ్యాణం అంటాం. కళ్యాణం అంటే కళ్యాణం అనేది వివాహం అనే అర్థమే కాకుండా శుభప్రదం అని కూడా వస్తుంది. ఎంతో కళ్యాణమయం అంటున్నాం అంటే ఎంతో శుభప్రదంగా. సో భగవంతుడు ఈ భూమి మీద అవతరించడం అనేది ఎంతో కళ్యాణం, సమస్త విశ్వానికి కళ్యాణకరం అన్నమాట. అందుకని ఆయన జన్మదినం రోజున మనం సీతారాముల కళ్యాణాన్ని అంత వైభోగం చేసుకుంటాం. జన్మదినం ఆయన వచ్చిన రోజున మనకి భూమి మీదకి వచ్చి మనందరినీ కాపాడడానికి, రక్షించడానికి వచ్చిన రోజున కాబట్టి ఆ స్వామి అవతరించడమే ఈ సమస్త విశ్వానికి కళ్యాణకరం. అందుకని ఆ రోజు మనం ఆ ముహూర్తంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా ప్రపంచం అంతా ఎంతోమంది ఎన్నో ఆలయాల్లో చేస్తారు. మనకి ఎప్పుడో తరతరాలుగా ఆనవాయితీగా భద్రాచలంలో ఎంతో వైభవంగా మనకి ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నవరాత్రులు వస్తాయి కదా, ఉత్సవాలు మనకి ఉగాది నుంచి. ఆ నవరాత్రుల్లో నవమి రోజు మనకి 9వ రోజు ఎంతో వైభవంగా శ్రీరామనవమి మనం సీతారామ కళ్యాణం జరుపుకుంటాం మనం అన్నమాట. అవును అవును. అయితే ఇప్పుడు మీరు ఎలాగో భద్రాచలం అన్నారు కాబట్టి భద్రాచలంలో స్వామివారి కళ్యాణం ఎంత విశిష్టత ఉందో అక్కడ ఉండే ఆ తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలకు కూడా అంతే విశిష్టత ఉంది. ఇంకొకటి ముఖ్యంగా మనకు తలంబ్రాలు అనేసరికి అందరం కూడా పసుపు రంగు గుర్తొస్తుంది, కానీ భద్రాచలంలో ఎరుపు రంగు, అక్షతలన్నీ కూడా అక్కడ తలంబ్రాలు. ఎందుకంటే తల్లి దానికి ప్రత్యేకం అంటూ ఏమి లేదు. ఆ తలంబ్రాలు ఏంటంటే దాంట్లో వాళ్ళు
పన్నీరు కూడా కలుపుతారనమాట. ఇది ఎప్పటి నుంచో కూడా ఇప్పుడు భద్రాచలం ఇదంతా కూడా గోల్కొండ నవాబు కింద ఉండేది కదా. సో ఆ రోజుల్లో కళ్యాణానికి అప్పుడు ఈ దాంతో మామూలు మన తలంబ్రాలతో పసుపుతో మనం చూసిన తలంబ్రాలలో వాళ్ళకి ఆ పన్నీరు కలపడం కూడా సాంప్రదాయకంగా వచ్చింది. ఆ రోజుల నుంచి అదే కొనసాగుతోంది. అందుకని ఎర్రగా ఉంటాయి అన్నమాట. ఇంకోటి విశేషం చూడు, రాముల వారిది సీతారాముల వాళ్ళది ఎంత మంగళప్రదం, ఆ కళ్యాణం అనేది ఎంత విశిష్టం అని అంటే ఆల్మోస్ట్ నిన్న మొన్నటి దాకా ఇప్పటికీ కూడా చాలా కుటుంబాలలో మన శుభలేఖలో మొట్టమొదటిది శ్లోకం వేస్తారు. జానక్య కమలాంజలి పుట్టే అని ఒక శ్లోకం ఉంటుంది. శ్రీరామ వైవాహిక అని చెప్పి పూర్తవుతుంది ఆ శ్లోకం. ఆ శ్లోకంలో అర్థం ఏంటంటే అమ్మవారి చేతిలో తీసుకున్న తలంబ్రాలు ఉన్నాయి కదా, చేతిలో తీసుకున్న తలంబ్రాల్లో అమ్మవారి చేతులు మహాలక్ష్మి చేతులు ఎర్రగా ఉంటాయట. ఈ ఎర్రగా ఉన్న అమ్మవారి చేతుల్లో వస్తున్నటువంటి ఆ తలంబ్రాలు స్వామివారి మీద అలా పోస్తుంటే స్వామి ఏమిటి ఎంతో తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. ఏమిటి అసలు ఆ ముత్యాలతో కలిపి వేస్తారు కదా, తెల్లటి ముత్యాలు ఆయన మీద పడగానే నీలంగు సంతరించుకుంటాయి ఆ ముత్యాలే. అవి అంత అలా రంగులు మారుతూ ముందు నీకు ఎర్రగా కనపడతాయి ముత్యాలన్నీ. స్వామి తల మీద అలా ధారగా కాడుతున్నప్పుడు తెల్లగా కనపడతాయి. ఆ ధార శరీరం మించి ఇలా జారుతుంది కదా, ఆయన జారుతున్నప్పుడు ఆ నీలం వర్ణం దీని మీద రిఫ్లెక్ట్ అయ్యి ఈ ముత్యాలన్నీ నీలంగా కనపడతాయి. సో ఆ శ్లోకం అర్థం ఇదే అన్నమాట. ఆ శ్లోకం ఉంటే ఎంతో వైభవంగా మంగళప్రదంగా ఉంటుంది వధూవరులకి అని ప్రతి శుభలేఖలోనూ పైన ఇది రాసేవాళ్ళు. ప్రతి శుభలేఖలోనూ నిన్న మన ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మొట్టమొదటి మనం చూస్తే అదే ఉంటుంది. జానక్య కమలాంజలి పుట్టే అంటూ 4 చరణాలతో వస్తుందన్నమాట. ఆ శ్లోకం రాస్తాం మనం. దానికి అర్థం ఇది. అమ్మవారి చేతిలో నుంచి వచ్చిన ముత్యాలు ఎర్రటిగా కనపడుతున్న ముత్యాలు రాముల వారి మీద పడుతున్నప్పుడు తెల్లగా, తర్వాత ఆయన శరీరం కాంతి అంతా నీలం కాంతి కదా, నీలంగా మెరిసిపోతూ ఉంటాయి అని. ఇవి ఏంటంటే ఇవి మానవులందరికీ ఏ ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలకి ప్రతీకగా చెప్తారు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం ప్రధానంగా మనం ఉండాలి అని ఈ గుణాలకి ఆధారంగా ఆ రంగుల్ని అలా చెప్తామన్నమాట. ఈ 3 ఇవన్నీ కూడా మానవులందరూ ఈ గుణాలతో పాటు ఉంటారు, ఇది ప్రతిబింబిస్తూ ఉన్నట్టని. అండ్ ఆ తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు ఎంతో అందరికీ ఆశీర్పూర్వకంగా వాళ్ళందరూ ఇస్తారు మనకి అది. అండ్ ఎంతో ముచ్చట అనమాట. సీతారాముల కళ్యాణాన్ని తిలకించటం అది కూడా ఏంటి, ఆ కళ్యాణం సీతారామ కళ్యాణంతో ప్రపంచం మొత్తం కూడా కళ్యాణంగానే ఉంటుందని. భగవంతుడి కళ్యాణం ఎందుకు చేసుకుంటాం మనం? చెప్పాను ఆయన జన్మించిన రోజున కళ్యాణం చేస్తున్నామని. ప్రపంచం అంతా చల్లగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా అని చెప్పేసి. ఇప్పుడు మనం చూడండి, తిరుమలలో ప్రతిరోజు కళ్యాణం ఉంటుంది. ఇప్పుడు ఎన్నో ఆలయాల్లో ప్రతిరోజు కళ్యాణం జరిపిస్తారు. భద్రాచలంలో కానీ మనం అందరూ కూడా నిత్య కళ్యాణం అవుతూనే ఉంటాయి అన్ని చోట్ల, ఎన్నో ఆలయాల్లో అనమాట. ఎందుకంటే ప్రపంచం అంతా చల్లగా ఉండాలి, కళ్యాణంగా ఉండాలి అంటే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఈ సీతారామ కళ్యాణం వెనకాల ఇంత విశిష్టత ఉందన్నమాట మనకి. ప్రత్యేకించి శ్రీరామనవమి అనగానే మనకు కళ్యాణం అయిపోయిన మరుక్షణమే పానకము, వడపప్పు ఇది ప్రసాదంగా మనకు ఇస్తూ ఉంటారు. ప్రత్యేకించి పానకము, వడపప్పే ఎందుకని ఆ రోజు? అంటే మనం మన సాంప్రదాయంలో కూడా వివాహం సమయంలో పానకం బిందెలని ఇస్తారు. వచ్చిన అదేంటి వివాహానికి తరలి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తారు. అవతల పెళ్లి వారికి, అతిథులందరికీ ఇస్తున్నారు, మగ పెళ్లి వారికి ఇస్తారు. సో ఇది ఎండాకాలం కదా. సో ఈ ఎండాకాలంలో వాళ్ళు ఎంతో వస్తారని చెప్పి పాపం కష్టపడి వచ్చారు అని చెప్పి చల్లగా ఉండడానికి, శరీరానికి చల్లటిదనం కలగడం కోసం వాళ్ళకి ఈ పానీయం యాక్చువల్గా నిజం చెప్పాలంటే మొట్టమొదటి రోజుల్లో ఇది తేనెతో చేసేవాడు, తేనె నీరు ఇచ్చేవారు. సో అది ఆ తర్వాత కాలంలో బెల్లం పానకంగా మనకు వచ్చింది. నీళ్ళలో బెల్లం కలిపి దాంతోపాటు కొంచెం శరీరానికి బెల్లం ఎక్కువ తీసుకుంటే పైత్యకరం అని పైత్యం చేయకుండా ఉండడం కోసం కొంచెం మిరియాలును
యాలకులు కూడా వేస్తున్నారు అవును, కొన్ని చోట్ల, అది కూడా వేయటం జరుగుతుంది. ఆ, మరి వడపప్పు ఎందుకని? పెసరపప్పు నీటిలో నానబెట్టి వడపప్పు అని చేసుకుంటాం కదా, అది మామూలుగా మనం ఎప్పుడు కూడా మనం నీటిలో నానబెడితే అట్లాను. ఆ రోజు వడపప్పు అని ఎందుకంటామంటే దీన్ని స్వీకరించటం వల్ల అంత ఎండల్లో మనకి వడదెబ్బ తగలకుండా ఉండడం కోసం అని తిట. ఆ మధ్య ఒకరు ఎవరో పెద్ద ఆయన నాకు చెప్పారు ఇది. నేను ఇలాగే అడిగితే ఆయన చెప్తారు, ఆయన శ్రీరామనవమికి మీరు ఎప్పుడన్నా చూడండి భద్రాచలం వెళితే ఎంత వేడి ఉంటుందంటే, ఏప్రిల్లో వస్తుంది కదా, ఇప్పటికి ఇంకా పీక్ సమ్మర్లో ఉంటాం అన్నమాట. సో వచ్చిన అతిథులు అందరూ వడదెబ్బ తగలకుండా ఈ వడపప్పు, ఈ పానకం, సో ఇది విశిష్టంగా ఇప్పుడు ఒక్కొక్క ఆలయాల్లో ఒక్కొక్క విషయం. మనకు తిరుమల అనగానే లడ్డు, వెంటనే మనకు గుర్తొచ్చేది కదా లడ్డు ప్రసాదం, వడ ప్రసాదం గుర్తు. సో భద్రాచలం అనగానే సీతారామ కళ్యాణం, వడపప్పు, పానకం, తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు, పానకం, ఇవి గుర్తొస్తాయి. ఈ విశిష్టత ఇదేనమాట. ఓకే, అయితే ఎలాగూ మనం శ్రీరాముని టాపికే మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఒక చిన్న డౌట్. అంటే సీతారాములు ఇద్దరిని ఆదర్శంగా తీసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా అని అంటారు కదా, అయితే కొంతమంది అంటారు ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వనవాసం అని చెప్పి అడవులకు తీసుకెళ్ళటము అంటే కష్టాల పాలు చేసినట్టు, అక్కడికి వెళ్ళైనా కలిసి ఉన్నారా అని అంటే అలా కూడా కాదు, మళ్ళీ వారిద్దరి మధ్య ఎడబాటు, మళ్ళీ ఆఖరణ సరే సీతమ్మ వారు వచ్చిన తర్వాత అయినా ఆమెని అక్కును చేర్చుకున్నారా అంటే అక్కడ కూడా మళ్ళీ అగ్ని ప్రవేశం అని చెప్పి రకరకాలుగా, అంటే ఏ రకంగా ఆదర్శంగా తీసుకోవాలి అని దానికి అంటే ఏ రకంగా అంటే ఇది మనం ఇప్పుడు ఇంత అరగంటలో చెప్పలేని తల్లి, మొత్తం రామాయణం గురించి చెప్పాల్సి వస్తుంది. ఇది చెప్పాలంటే ఎందుకు సీతారాములు ఆదర్శం అయ్యారు ఆ జంట ప్రపంచానికి ఈ రోజునంటే, రాముడి వెంట సీత అలా నడిచింది ఇంకేం మాట్లాడకుండా. అవునా, ఆయన రాముడు తెల్లవారితే పూర్తి పట్టాభిషేకం అయ్యి మహాచక్రవర్తి అవ్వాల్సిన వాడు వెంటనే అడవులకి వెళ్ళిపోయాడు కదా. సీతమ్మ వారు కూడా అది కూడా ఏమిటి అన్ని ఆభరణాలు తీసి నారస్తు చీరలు ధరించి ఆయనతో పాటు మన్నాళ్ళు వనవాసానికి వెళ్ళింది కదా. అంతేకాకుండా ఎన్నింట్లో ఎన్నో విషయాల్లో ఎప్పుడూ రాముడి అసలు కొన్ని చోట్ల శాస్త్రాల్లో చెప్పబడుతుంది రాముల్లో ఉన్న శక్తి అంతా అమ్మవారిదే అంటారు. సీతాదేవిదే శక్తి, సీతమ్మవారిదే శక్తి అని. అంత శక్తి స్వరూపం అన్నమాట అమ్మవారు వచ్చింది. సో ఎన్నో దృష్టాంతాలు మనకు కనపడతాయి రామాయణంలో. వాటిలన్నింటినీ కూడా ఎంతో ఆదర్శంగా ప్రపంచాలకి నిలిచిన మూర్తులు అన్నమాట ఆ సీతారాముల జంట మనకి. అందుకని మనం అంత ఆదర్శంగా తీసుకుంటాం. ఇంకా వివరంగా చాలా ఉన్నాయి రామాయణంలో మనం చూసుకుంటే, చెప్పుకుంటూ వెళితే ఎన్నెన్నో సంఘటనలు కనిపిస్తాయి మనకి. అన్నీ కూడా విశిష్టత, ఎందుకు అంత విశిష్టత, అన్యోన్య దాంపత్యం, కష్టాలు పడ్డారు ఎంతో, అంటే సామాన్య మానవులు లాగానే భరించారు ఆ కష్టాలన్నీ, చూశారు, అన్నీ పడ్డారు. మళ్ళీ అదేంటి భూమి మీదకి ఒక కార్యార్థమై ఒక ప్రత్యేక కార్యం కోసం అవతరించిన మూర్తులు కాబట్టి ఇద్దరు వాళ్ళు. కానీ భూమి మీద ఉంటున్నప్పుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కృష్ణుడిగా అవతరించినా కూడా అలాగే ఆయన ఉన్న కాలంలో ఆయనని భగవంతుడే అని తెలుసుకున్న వాళ్ళు అందరు లేరు కదా. ఇప్పుడు రాములు ఉన్న కాలంలో కూడా రాముడు భగవంతుడే అని అందరూ ఇప్పుడు రావణుడే ఒప్పుకోడు కదా. ముందు ఎంతోమంది భగవంతుడని కాదు సామాన్య మానవుడిలాగానే చూసేవారు కదా. అలా కానీ మనందరి కోసం నిలబడి లోక కళ్యాణం కోసం అవతరించిన మూర్తులు ఆ భగవంతుడు అనమాట. సో ఆ సీతారాములు అన్యోన్యత అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్నది. దానికి ఎంతో విశిష్టత ఉంది. అందుకని సీతారాముల్లాగా చల్లగా ఉండండి అని అంటాం, సీతారాముల్లాగా జంట ఉంది అని అంటాం. మీరు అన్నది కరెక్ట్ అయినా దానికి ఈ వెనకాల వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి, ఆ విశిష్టతకి ఎన్నో దివ్యమైన ఏమంటామంటే ఎన్నో సూక్ష్మ రహస్యమైనటువంటి విశేషాలు చాలా ఉన్నాయి దాంట్లో. ఆ రామాయణం మొత్తంలో చాలా చోట్ల ఉన్నాయి. చాలా అది మనకి గబుక్కుని అర్థం కావాలన్నమాట చెప్తే. అవును. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. శ్రీరామనవమి విశిష్టత గురించి, ముఖ్యంగా తలంబ్రాల యొక్క ఆ చిన్న రహస్యాన్ని కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. అవును, చాలా చాలా సంతోషం తల్లి.
సీతారామచంద్రుల వారి గురించి ఇలా మాట్లాడుకోవటం కాసేపు ఎంతో సంతోషం అనిపించింది. అసలు నాకు అనుకున్నాగా రాముడి పేరు లేని ఇల్లు ఉండేది కాదు. అంతదాకా దానికి మనం సినిమా రంగం తీసుకుంటే రాముల వారి మీద వచ్చిన పేరుతో సినిమాలు ఎక్కడ రాలేదు. లవకుశ దగ్గర నుంచి ఓల్డ్ మూవీస్ అన్ని కూడా ఎన్ని ఓల్డ్ మూవీస్ ఇప్పుడు మన సీతారామం అనేది వచ్చినట్టుంది కదా. ఆ రోజుల నుంచి లవకుశ నుంచి సంపూర్ణ రామాయణం కానీ ఎన్ని సీతారామాంజనేయ యుద్ధం అని వచ్చింది, ఎన్ని రకాలు ఎన్ని సినిమాలు వచ్చాయో రాముడి పేరుతో. మన అందరి జీవితాల్లో ఆ రామ శబ్దం, రామనామం, రామరూపం, ఆ శ్రీరామ తత్వం అనమాట. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదు, అంతకంటే జ్ఞానం లభించదు. అది ఆ రామచంద్రుల వారిని, సీతారామచంద్రుల వారిని మరొక్కసారి ఈ సందర్భంగా మీ వల్ల తలుచుకునే భాగ్యం కల్పించినందుకు మీకు నా కృతజ్ఞతలు. అలాగే హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రుల వారు మనందరినీ చల్లగా చూడాలని ఆ రామచంద్రమూర్తిని అందరినీ ప్రార్థిస్తున్నాను తల్లి. ధన్యవాదాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.